ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. పౌలు గారి జీవిత చరిత్ర గురించి మనము ధ్యానిస్తున్నాం. మరి అపోస్తులైన పౌలు గారు బిఫోర్ ఆఫ్టర్ మరి రెండు, ఆయన క్రీస్తును నమ్ముకోక ముందు ఏ విధంగా జీవించాడో, అదేవిధంగా క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఏ విధంగా ఆయన జీవించాడో రెండు భాగాలను మనము చదువుకున్నాం, అదేవిధంగా విన్నాం, అనేక విషయాలను మనము తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి ఆయన క్రీస్తును నమ్ముకున్న తర్వాత, మరి బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ప్రయాణాలు ఏ విధంగా కొనసాగాయి, ఆయన జర్నీ, మిషనరీ జర్నీ ఏ విధంగా ఆయన కొనసాగాయో మనం ఈ రోజు నుండి మనము ప్రారంభం చేసుకుందాం. పౌలు గారు ఫస్ట్ జర్నీ, మొదటి ప్రయాణాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. పౌలు గారి మొదటి ప్రయాణాన్ని మనం ధ్యానించుకుందాం. ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ పౌల్. చూడండి, ఆయన మరి మనం లాస్ట్ వీక్ ఎక్కడ ఆపాము అని అంటే, ఆయన తిరిగి యెరూషలేము నుండి ఆయన తిరిగి ఎక్కడికి వచ్చాడు? అంతియోక్ కదా, యాంటియోక్. మరి బర్నబాస్, అదేవిధంగా పౌలు గారు యెరూషలేము నుండి వాళ్ళిద్దరూ తిరిగి అంతియోకయకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. లాస్ట్ వీక్ మనము విన్నాం. వాళ్ళతో పాటు మార్క్ గారిని కూడా వెంట పెట్టుకొని వచ్చారు. వాళ్ళతో పాటు మార్క్ గారిని కూడా వెంట పెట్టుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. చూడండి, అంతియోకయలో మరి ఆ సంఘములో అనేకులు ఉన్నారు. అక్కడ మరి బర్నబాస్ గారిని వాళ్ళను బలపరచడానికి, వాళ్లకు వాక్యము బోధించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి ఆయనను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడు. అక్కడ పరిచర్య జరుగుతూ అనేకులను ఆయన మార్గంలో మరి నడిపిస్తున్నట్లు మనం చూసాం. ఆయనతో పాటు పౌలు గారు కూడా, వీరిద్దరితో పాటు మార్క్ గారు కూడా, వాళ్ళతో పాటు శిష్యులు కూడా, వాళ్ళ శిష్యులను కూడా మనం చూస్తుంటాం. చాలా చక్కని పరిచర్య వాళ్ళు చేస్తుంటారు. చూడండి, దేవుడు బహుగా వాళ్ళను వాడుకున్నాడు. ఆ ప్రాంతంలో దేవుడు అనేక అద్భుత కార్యాలను వాళ్ళ ద్వారా జరిపించాడు. అందుకోసమే ఒక మంచి ఆదరణ పుత్రుడుగా మనము బర్నబాస్ గారిని మనము చూస్తున్నాం. అవునండి, మరి పౌలు గారిని దగ్గరకు తీశాడు యెరూషలేములో. ఆయననే పేతురు గారిని, యాకోబు గారిని పరిచయం చేశాడు. 15 రోజుల పాటు ఆయనతో పెట్టుకున్నాడు. అనేక విషయాలను వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ నుండి వాళ్ళిద్దరి ప్రయాణము స్టార్ట్ అయింది. తిరిగి మరి అంతియోక వరకు మరి ఆ ప్రయాణాన్ని మనం చూస్తుంటాం. ఆఫ్టర్ దాట్ వాళ్ళు మరి తార్సు ప్రాంతానికి పౌలు గారు వెళ్ళిపోయినాక కూడా బర్నబాస్ గారు ఆయనను జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ సొంత ప్రాంతానికి, అపోస్తులైన పౌలు గారి సొంత ప్రాంతానికి వెళ్ళి ఆయనను పిలిపించుకొని పరిచర్యలో మరి సహాయంగా ఉండడానికి పౌలు గారిని పెట్టుకొని వాళ్ళిద్దరూ చాలా చక్కని పరిచర్య, అంతియోకయలో చాలా చక్కని పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. వారిద్దరితో పాటు మార్క్ గారిని కూడా మనము చూస్తుంటాం. చూడండి, మరి ఇప్పుడు వాళ్ళు అంతియోకయలో మరి ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. అంతియొక్కయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కూరేయునైన లూకియా, చతురాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన ఏను
సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ అంతియోక్యలో సంఘములో మరి సంఘ పెద్దలను మనం చూస్తున్నాం. వీళ్ళు 5 మంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘ పెద్దల పేర్లను మెన్షన్ చేశాడు. అంతియోక్యలో ఆ సంఘములో మొట్టమొదటిగా మనం ఎవరిని చూస్తున్నాం? బర్నబా. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడంటే కుప్రియునికి చెందినవాడు. కుప్రా ప్రాంతానికి కుప్రా దీపము ఆ ప్రాంతానికి చెందినవాడు. హీ బిలాంగ్స్ టు దేర్. అదేవిధంగా మరి సిమియోను నెగేరు అనగా నల్లటివాడు. సిమియోన్ను మనం చూస్తుంటాం. ఈయన ఎక్కడి వాడంటే ఈ బిలాంగ్స్ టు ఆఫ్రికా. మరి చాలామంది స్కాలర్స్ యాజ్ మెన్షన్ దాట్ హీ బిలాంగ్స్ టు ఆఫ్రికా. ఆఫ్టర్ దట్ కురేన్యుడైన లూకియా కదా. ఈ కిరోయినుడైన లూకియా అంటే ఈయన ఎక్కడి వాడంటే గ్రీకు. మరి ఆ సమయంలో గ్రీకు దేశస్థులు రూలింగ్ చేసే సమయంలో ఆ ప్రాంతానికి ది అలెగ్జాండర్ గ్రేట్, ఈ పేరు చాలా మనకి దగ్గరగా ఉంటుంది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఆయన పడిపోతే ఎవరు ఎత్తుకున్నారు? ఎవరు మోసారు? చెప్పండి. గొల్కొత్తా కొండ మీదకి వెళుతుంటాడు. అప్పుడు ఎవరు ఆయనని హెల్ప్ చేస్తారు? ఆ ఒక సిలువ పడిపోతుంటే చెప్పాలి. కురేనైన సీమోను. ఎస్, ఈయన కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే, సీమోను కదా. చాలా ఎవ్రీ గుడ్ ఫ్రైడే సమయానికి కదా, ఇలాంటి డేస్ సమయానికి మనం వింటుంటాం ఈ పేర్లను. ఈయన కూడా, ఈ లూకియా కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. చూడండి, ఈ పేరు కురేనేయుడు అని పేరు ఎవరు పెట్టారంటే ది అలెగ్జాండర్ గ్రేట్. గ్రీక్ పరిపాలనలో ఈ పేరును వాళ్ళు పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ మనము 5 మందిని చూస్తున్నాం. దాని తర్వాత సౌలు అను ప్రవక్తలను, బోధకులను కూడా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మరి దేవుడు ఈ 5 మందిని అంతియోక్యలో ఎన్నుకున్నాడు పెద్దలుగా పెట్టి వారితోని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 5 మందితోని మాట్లాడట్లేడు, 3తోని మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 3 పెద్దలతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఉపవాసము చేయండి. ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళని ఎన్నుకున్నాను. ఎవరు వాళ్ళు? బర్నబా అండ్ సౌలును. అవునండి, నేను వాళ్ళను పిలిచాను నా పని కొరకు వాళ్ళను నేను ఎన్నుకున్నాను అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారితోని మాట్లాడుతున్నాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన పని నిమిత్తమై ఆయన ఎన్నుకున్నాడు. చూడండి, స్వయాన పరిశుద్ధాత్మ దేవుడే వారికి చెప్తున్నాడు, నా పని నిమిత్తమై వాళ్ళని ఎన్నుకున్నాను, కాబట్టి పరిచర్య నిమిత్తమై వాళ్ళను పంపించడానికి నేను ఎన్నుకున్నాను అని సంఘ పెద్దలతో పర్మిషన్ కదా, పరిశుద్ధాత్మ దేవుడే స్వయాన వాళ్ళకు చెప్తున్నాడు. అవునండి, సంఘములో ప్రతి విషయాలు కదా, పరిచర్య విషయము, ప్రతి విషయాలు ఏదైనా
ఇన్ఫార్మ్ చేస్తుండాలి కదా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్వయాన ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. నా పని నిమిత్తమై వాళ్ళని ఎన్నుకున్నాను, నా పని కోసము వాళ్ళని ఎన్నుకున్నాను. దే ఆర్ స్పెషల్. వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని నడిపించబోతున్నాను. అంతటా వారు ఉపవాసమును ప్రార్థన, ఒక 3వ వచనం చదవండి. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. చూడండి, వారు ఏం చేశారు? వారిద్దరి కొరకు ప్రార్థన చేశారు, ఉపవాసము చేశారు. మరి ముఖ్యంగా పరిచర్యకు వెళుతున్నారు. ఆ పని నిమిత్తమై, దేవుని పని నిమిత్తమై వెళుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే స్వయాన వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి అని. వారి మీద చేతులుంచి పెద్దలు ప్రార్థన చేస్తున్నారండి. చూడండి, అయ్యా వీరిని వాడుకోండి బలంగా కదా, ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆ సమయంలో ప్రార్థన చేసిన తర్వాత 4వ వచనం, ఇక వాళ్ళ జర్నీ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకాయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అంతియోక్యలో సెలూయాకు వచ్చారు. ఇట్స్ మెయిన్ జంక్షన్. ఆడికి వచ్చి ఆల్మోస్ట్ అంతియోక్య నుండి సెలూయాకుకు 15 కిలోమీటర్లు. అక్కడ మరి ఓడనెక్కారు. ఓడనెక్కి అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కుప్రాకు వెళ్ళిరి. కుప్రా ప్రాంతానికి వెళ్ళారు. చూడండి, ఈ యొక్క కుప్రా ప్రాంతం అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? బర్నబాస్. ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడు. హీ బిలాంగ్స్ టు దేర్. ఆయన సొంత స్థలము, ఆయన సొంత ఊరు, ఆయన అక్కడనే జన్మించాడు. మొట్టమొదటి ప్రయాణము ఈ యొక్క కుప్రాకు వెళ్ళిరి అని మెన్షన్ చేశాడు. అవును, ఆ ప్రాంతానికి వెళుతున్నారు దేవుని పరిచర్య చేయడానికి. ఫస్ట్ జర్నీ, మిషనరీ జర్నీ, అనేకులను క్రీస్తు మార్గంలో నడిపించడానికి బర్నబాస్ గారు, పౌలు గారు ప్రయాణము చేస్తున్నారు. కుప్రాకు వెళ్ళారు. కుప్రాల నుండి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? చూడండి, 5వ వచనము. వారు సలేమిలో ఉండగా, చూడండి, కుప్రాలో సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో. చూడండి, యూదుల సమాజ మందిరం అనగానే మీకేం గుర్తుకు రావాలనంటే, సమాజ మందిరం అనంటే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది యూదులు ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎక్కువ మంది యూదులు ఉంటారు. సమాజ మందిరము అనగానే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, సమాజ మందిరం లేదనంటే అక్కడ యూదులు ఉండరు. ద పర్సంటేజ్ ఈజ్ 0. చూడండి, సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చూడండి, వారితో పాటు యోహాను గారు కూడా ఉన్నారు. యోహాన్ అంటే ఎవరు? మార్క్. జ్ఞాపకం పెట్టుకోవాలండి, మార్క్ గారు ఉన్నారు. కుప్రాకు వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురిస్తున్నారు. మరి ముఖ్యంగా మార్కు గారేమో ఉపచారము చేస్తున్నాడు. చూడండి, దే స్టార్టెడ్ ప్రీచింగ్. మొట్టమొదటి ప్రయాణము కుప్రాకు వచ్చారు. దేవుని వాక్యాన్ని బోధించడము వాళ్ళు ప్రారంభం చేశారు. చూడండి, అది ఎవరి ప్లేస్? అది బర్నబాస్ గారి ప్లేస్. చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. యూదుల పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. ఆ ప్రాంతంలో దేవుడు వారిని వాడుకుంటున్నాడు.
చూడండి, దేవుని వాక్యాన్ని వాళ్ళు మరి సువార్తను ప్రకటిస్తుండగా దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో జరిపిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి, చూడండి, ఆ కుప్రా ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు ఆ గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అనే ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ మరి సెలవు నుండి పాపుకు వచ్చారు. కుప్రాలనే ఉన్నది ఇది కూడా. ఈ పాపులో, ఈ ఊరిలో ఒక గారడివాడు ఉన్నాడు. ఈ గారడివారు ఎవరంటే మరి ఈయన అబద్ధ ప్రవక్త. ఎవరండి? అబద్ధ ప్రవక్త. ఈయన ఎక్కడ ఉంటున్నాడంటే సెరు పౌలు దగ్గర ఉంటున్నాడు. ఈజ్ ద గవర్నర్ ఆఫ్ రోమా. చూడండి, ఈయన అధిపతిగా ఆయన దగ్గర ఉండి అబద్ధాలు చెప్పుకుంటా, అబద్ధ ప్రవచనాలు చెప్పుకుంటా ఆయన కాలాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ పాపుకు ఊరికి ఎవరొచ్చారు? బర్నబాస్ గారు, పౌలు గారు వచ్చారు. చూడండి, వాళ్ళు ఈ యొక్క అబద్ధ ప్రవక్తను చూసి పసిగట్టేశారు. ముందుగాలనే పసిగట్టేసి తప్పు మాటలు చెప్తున్నాడు, తప్పు ప్రవచనాలు చెప్తున్నాడు అని వీళ్ళు అక్కడ ఉన్నారు. అయితే వీరి వాక్యము వినకుండా ఈ యొక్క అబద్ధ ప్రవక్త అడ్డుకుంటున్నాడు. ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఏ విధంగా అడ్డుకుంటున్నాడు అంటే, ఈ యొక్క సెరు పౌలు దగ్గర ఈజ్ ద గవర్నర్. క్రీస్తు శకం 46 AD ఆయన గవర్నర్గా ఉంటున్నాడు, ఒక అధిపతిగా ఉంటున్నాడు. చూడండి, ఫుల్ రైట్స్ ఆయనకున్నాయి. ఆ సమయంలో వీరు వాక్యము బోధించుచుండగా, సత్యము వాక్యాన్ని బోధించుచుండగా, క్రీస్తు మాటలు బోధించుచుండగా ఈ గారడివాడు మరి ఆయన అడ్డుకుంటున్నాడు. వాక్యాన్ని వినకుండా, మరి ముఖ్యంగా ఈయన ఎక్కడ వింటాడో, మళ్ళీ ఎక్కడ మారిపోతాడో, నేను అబద్ధ ప్రవక్తగా నేను ఉండిపోతానేమో సమాజంలో, ఈ ఊరిలో అని ఆయన ఆలోచిస్తూ ఆయన ముందుకెళ్తున్నాడు. అప్పుడు ఆయన ఎదిరిస్తున్నాడు కూడా వీళ్ళను. దేవుని వాక్యం చెప్తుంటే ఆయనను ఎదిరిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, భయంకరంగా మరి వీళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు. చూడండి, పౌలు గారు ఈజ్ నాట్ హ్యాపీ బై సేయింగ్ దిస్ ఫాల్స్ ప్రాఫిట్. ఈయనను చూస్తుంటే పౌలు గారు అస్సలు ఇష్టపడట్లేడు. చూడండి, 8వ వచనం. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యజ్ఞము చేసి వారిని ఎదిరించెను. చూడండి, వారిని ఎదిరిస్తున్నాడు. ఎలుమా అని పేరునకు గారడివాడని అర్థము. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడై అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడుగుట్టుట మానవా. చూడండి, ప్రభు యొక్క మార్గము ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, మానవా, అపవాది కుమారుడా, ఎందుకు శోధిస్తున్నావు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఖండిస్తున్నాడు. చూడండి, మార్కో, నీ జీవితాన్ని సరి చేసుకో, ఎందుకు ఈ విధంగా నీవు నటిస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అని పౌలు గారు అపవాది కుమారుడా అని అంటున్నాడు. అవునండి,
చూడండి, అబద్ధ ప్రవక్తలను మనము కూడా గ్రహించాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రవర్తిస్తున్నారు, దేవుని వాక్యము ఏ విధంగా చెప్తున్నారు కదా. కొంతమందిని చూస్తుంటాను, ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది కదా. కళ్ళు మూసుకోవడం, చెప్పడం కదా, దేవుని వాక్యాన్ని వినరు, గ్రహించరు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనలో ఉండి గొప్ప ప్రవక్తలు ప్రవచిస్తుంటారు. కానీ రోజు రోజుకి మారిపోతుంది పరిచర్య కూడా. ఆ కాలంలోనే ఉన్నారు, క్రీస్తు శకం 46 ADలో. ఇప్పుడు కూడా తయారయ్యారు. నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది, నీవు ఈ విధంగా ఉన్నావు, నాకు దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. నీ పరిస్థితి ఎట్లున్నదో ఆలోచించరు, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఆలోచించరు. కానీ పొట్టకూడు గురించి పేరు సంపాదించుకోవడానికి ఎన్నో అబద్ధమైన ప్రవచనాలను చెప్తుంటారు. కాబట్టి నా ప్రియ సంగమా, వాటికి మీరు లొంగకూడదు. చూడండి, అపోస్తులైన పౌలు గారు ఆయన గ్రహించాడు, చూశాడు, ఆయనను ఖండిస్తున్నాడు కూడా. ఆఫ్టర్ దట్ ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. 11వ వచనం, 12వ వచనం. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. చూడండి, వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనానో చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. చూడండి, ఏమైపోయాడండి అబద్ధ ప్రవక్త? గుడ్డివాడైపోయాడు. చూడండి, అనేకమైన అబద్ధాలు చెప్పాడు, ప్రవశించాడు. చివరిగా పౌలు గారు ఒకటే మాట అన్నాడు, నీవు గుడ్డివాడుగా ఉంటావు, సూర్యుని నువ్వు చూడవు అనగానే వెంటనే అతని కండ్లన్నీ ఏమైపోయాయి? మబ్బుగా అయిపోయాయి, చీకటిగా అయిపోయాయి, కమ్ముకున్నాయి. అయ్యో, ఎవరన్నా నా చెయ్యి పట్టి నడిపిస్తారేమో అని అనుకుంటున్నాడు. అయ్యో, ప్రవచనాలు చెప్పేవాడు కదా, ఆయనకు ప్రవచనాలు చెప్పుకోవచ్చు కదా ఈ సమయంలో ఇది జరుగుతుందని. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధము చెప్పేవారిని ఏ విధంగా శిక్షిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, అబద్ధాలు మాట్లాడకండి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు. ప్రార్థన వీరుల సంఘములో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు. కాబట్టి ఆ అబద్ధ ప్రవక్తకు గుడ్డితనం వచ్చేసింది. ఎవరన్నా నన్ను నడిపిస్తారేమో అని అనుకుంటున్నాడు. పౌలు గారు అన్నారు, నీవు అపవాది కుమారుడవు, నువ్వు సాతాను కుమారుడవు, నువ్వు ఎదురిస్తున్నావు, నాతోను మాట్లాడుతున్నావు. చివరిగా ఆయన కంటి చూపు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాడు. ఆ విషయము అధిపతికి తెలిసింది. అధిపతికి తెలిసిన తర్వాత ఆయన ఆసక్తిగా ఉన్నాడు, ప్రభు బోధను వినడానికి ఆశ్చర్యపడుతున్నాడు, విశ్వాసముతోని నిండి ఉన్నాడు. చూడండి, ఆ అధిపతి, ఆ గవర్నర్ ఆ విషయాలన్నీ ఆయన తెలుసుకున్నాడండి. ఆయన కూడా రోమా గవర్నరే కదా. ఆ విషయాలు తెలుసుకొని విశ్వాసముతో నిండి ఉన్నాడు. అవును, నేను దేవుని తెలుసుకుంటాను, రక్షణ పొందుకుంటాను. ఆశ్చర్యపడ్డాడు పౌలు గారి చేసిన అద్భుత కార్యాన్ని చూసి. ఇన్ని రోజులు నా పక్కకి అబద్ధ ప్రవక్తను నేను పెట్టుకున్నానా అని ఆశ్చర్యపడ్డాడు. ఆ విషయాలు తెలుసుకొని ఆయన విశ్వాసం రెట్టింపైంది. అపోస్తులైన పౌలు గారిని ఆయన చెప్పే మాటలను ఆయన అంగీకరించాడండి. మరి దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు చూడండి. 13వ వచనము. తర్వాత
పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌలు గారితోని, బర్నబాస్ గారితోని, అదేవిధంగా మార్క్ గారితోని కొంతమంది శిష్యులు కూడా వెళ్ళారు. వీళ్ళు ముగ్గురే కాదండి, ఆ ప్రయాణంలో కొంతమంది శిష్యులను కూడా వాళ్ళు తీసుకెళ్లారు. చూడండి, పాపు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? పంపూలియాలో. ఎక్కడికొచ్చారు? పంపూలియాలో పెరుగుకి వచ్చారు. అచ్చట మార్క్ గారు వారిని విడిచిపెట్టి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ప్రయాణం చేశాడు వారితోని. అప్పటి వరకు ప్రయాణము చేసిన తర్వాత ఇక్కడ మార్క్ గారు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోయాడు. యెరూషలేము ప్రాంతము నుండే కదా వచ్చింది మార్క్ గారు. ఆ ప్రాంతానికే చెందినవాడు. సో ఈ యొక్క పెంపుల్యా నుండి పెరుగుకు ఆయన బయలుదేరి మరి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఓన్లీ మార్క్ గారే యెరూషలేముకు వెళ్ళిపోయాడు. యోహాను గారే యెరూషలేముకు వెళ్ళిపోయారు వాళ్ళను విడిచిపెట్టి. అప్పుడు మరి ఏం జరిగిందో మనం చూసుకుందాం. 14వ వచనం. అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొక్కకు వచ్చి విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. విశ్రాంతి దినమునందు సమాజ మందిరములు అనగానే మీరు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? అనేక మంది యూదులు ఉన్నారు అక్కడ కూడా. ఏ ప్రాంతానికి వచ్చారు? పిసిదియాలోనున్న అంతియొక్క. ఆ అంతియొక్క వేరు, అది సిరియా ప్రాంతంలో ఉన్నది. ఇది పిసిదియాలోన అంతియొక్క. ఎక్కడి నుండి వచ్చారు? పెరుగు నుండి వచ్చారు కదా. ఆ ప్రాంతము నుండి అంతియొక్కకు వచ్చారు. వచ్చి సమాజ మందిరంలో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. అక్కడ చాలామంది యూదులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మరి అక్కడ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రవక్తలు ఉన్నారు. లేఖనములు చదివిన ప్రవక్తలు ఉన్నారు. మరి ఆ మందిరంలో అధికారులు ఉన్నారు, సహోదరులు. మరి అదేవిధంగా మరి పెద్దలు కూడా ఉన్నారు ఆ మందిరంలో. ఆ సమయంలో పౌలు గారు అక్కడ కూర్చున్నారు, బర్నబాస్ గారు, పౌలు గారు. ఆ సమయంలో ఎవరన్నా మరి వచ్చారు దేవుని వాక్యాన్ని పంచుకుంటారా అని అంటే అప్పుడే పౌలు గారు నిలబడ్డాడు. నేనున్నాను కదా, నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి. నేను ఆ వచనం చదువుకుందాం, 15-16. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరేదైనా బోధవాక్యము చెప్పవలనని యున్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి సైగ చేసి ఇట్లా నేను సైగ చేసి ఇట్లా అన్నాడు. నిలబడ్డాడు. ఆ జర్నీలో మొట్టమొదటి ప్రసంగం ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. ఇజ్రాయేలులారా, దేవునికి భయపడువారులారా. ఇజ్రాయెలైట్స్, దేవునికి భయపడువారులారా అని ప్రసంగం స్టార్ట్ చేస్తాడు. చూడండి, ఈ యొక్క 17 నుండి మనం గమనించినట్లయితే 41 వరకు ఆయన 3 విషయాలను పంచుకున్నాడు. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ చరిత్రను ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ వాక్యములో ఇజ్రాయెల్ చరిత్రను చెప్పడం జరిగింది. సౌలు గారి గురించి, దావీదు గారి గురించి, అదేవిధంగా సొలొమోను గారి గురించి, మరి సమూయేలు ప్రవక్త గురించి. ఆ ఐగుప్తు ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలు నలగగొట్టబడ్డారు 430 సంవత్సరాలు. ఆ చరిత్రను ఆయన చెప్పాడు. రెండవదిగా యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన చెప్పిన మాటను నిలబెట్టాడు అని క్రీస్తు గురించి ఆయన వివరించి చక్కగా ఇన్ఫార్మ్ చేశాడు. ఆఫ్టర్ దట్, మూడవదిగా క్రీస్తును నమ్ముకుంటేనే
మీకు రక్షణ అని మూడవదిగా ఆయన ఇన్ఫార్మ్ చేశాడు. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ చరిత్రని చెప్పాడు. రెండవదిగా క్రీస్తు పునరుద్ధానము గురించి చెప్పాడు. మూడవదిగా క్రీస్తును నమ్ముకుంటేనే మీకు రక్షణ అని పౌలు గారు ఎక్కడ చెప్పాడు? పిసిదియాలో, అంతియొక ప్రాంతంలో చెప్పాడు. ఈ మూడు విషయాలను చక్కగా నిలబడి ప్రసంగం చేశాడండి. 17 నుండి 41 వరకు ఆయన ప్రసంగం చేసినట్లు మనము చూస్తున్నాం. చూడండి, ఆ మాటలు అక్కడ సమాజ మందిరంలో ఉన్న ప్రజలు విన్నారు. ఎవరైతే కూర్చున్నారో ఆ మాటలను విని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎంత చక్కగా బోధించాడు, ఎంత చక్కగా ప్రసంగం చేశాడు, ఎంత చక్కగా వివరించాడు అని వాళ్ళు ఆ సమాజ మందిరంలో ఆశ్చర్యపడి, అయ్యా ఈ వాక్యాన్ని వచ్చే వారం కూడా మీరు ఇదే వాక్యాన్ని చెప్పండి అని అంటున్నారు. అవునండి, మన దగ్గరనేమో 3 ఆరాధనలలో 3 టాపిక్స్ ద్వారా దేవుని వాక్యాన్ని మనం వింటాం కదా. ప్రతి ఆదివారము డిఫరెంట్ టాపిక్స్ కదా. దేవుని వాక్యం ప్రతి ఒక్కరితోని మాట్లాడాలి అని మనం వింటుంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క అంతియోకలో అయ్యా ఆ విశ్రాంతి దినమున అక్కడున్న జనులు ప్రజలందరూ వేడుకుంటున్నారు, వచ్చే వారం కూడా ఇదే వాక్యాన్ని చెప్పండి అని అంటున్నారు. చూడండి, అప్పుడు ఆశ్చర్యపడ్డాను. అవును, ఎంత చక్కగా చెప్పారు వాక్యాన్ని, ఎంత చక్కగా బోధించారు ఈ విశ్రాంతి దినమున. ఆశ్చర్యపడ్డారు చాలామంది ఆ వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత అనేక యూదులు అక్కడ ఉంటున్నారు. చూడండి 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. చూడండి, చాలా చక్కగా బోధించాడు వాక్యము. నెక్స్ట్ వీక్ కూడా ఇదే వాక్యాన్ని చెప్పండి అని అన్నారు. ఆఫ్టర్ దట్ అక్కడ యూదులు, భక్తిగా ఉన్నవారు, మత పెద్ద నాయకులు వారందరూ పౌలు గారిని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ హృదయాన్ని మార్చుకుంటున్నారు. పౌలు గారిని వెంబడిస్తూ ఏమంటున్నాడు చూడండి, వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటే ప్రసంగము, దేవుని కృపయందు నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించిరి. అవునండి, ఇజ్రాయెల్ చరిత్రను చెప్పాడు, క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాడు. అదేవిధంగా క్రీస్తులో ఎవరైతే కడగబడతారో వాళ్ళకే పరలోక రాజ్యం, వాళ్ళకే రక్షణ అని చెప్పారు. వాళ్ళందరూ వెంబడించడం ప్రారంభం చేశారు. చూడండి, ఆ పట్టణమంతా దేవుని వాక్యాన్ని వినుటకు వచ్చారు. యూదులు ఆ విశ్రాంతి దినమున ఎవ్రీవన్. అప్పుడు అక్కడ ఉన్న యూదులు లీడర్స్ వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అరే, మేం చెప్తేనేమో ఎవరు రావట్లేరు, మేం చెప్తేనేమో ఎవరు వినట్లేదు, మేమేమో ఇంత మంచిగా చెప్తున్నాం, ఈయనేంది ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఏం చెప్తున్నాడు అని ఇక ప్లాన్ చేశారు. ఎవరి మీదకి? పౌలు గారి మీదకి. ఎక్కడ ఇది జరిగేది? అంతియోకయలో, పిసిదియా అంతియోకయలో మరి ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. ఆ సమయంలో వాళ్ళందరూ ఏకమై పౌలు గారిని దూషించడము ప్రారంభం చేశారు, పౌలు గారిని హింసించడం ప్రారంభం చేశారు. ఇక్కడి నుండి ఈయన ఎట్లయినా అడ్డుకోవాలి, తరమేసేయాలి అని ప్లాన్ అవుట్ చేశారు. చూడండి 44-45. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చి. చూడండి, నెక్స్ట్ వీక్ వాక్యము వినడానికి అందరూ వచ్చేసారు. దేవుని వాక్యాన్ని వినడానికి యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని
దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. చూడండి, ధైర్యముగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు పాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మేము అన్యజనుల ప్రజల దగ్గరికి వెళ్ళుచున్నాము, మిమ్మును మీరే నిత్య జీవముకు పాత్రులుగా ఎంచుకుంటున్నారమ్మా. ఎవరు? యూదులు అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, భయంకరంగా ప్రవర్తిస్తున్నారు పౌలు గారి మీద. అయితే అక్కడ ఏం జవాబు చెప్పాడంటే, మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం, మా పని అయిపోయింది, ఇక్కడ ఆడికి వెళ్తున్నాము. అన్యజనులు వాళ్ళు సంతోషిస్తారు మేము వాళ్ళకు బోధిస్తే, ఎంతగానో వాళ్ళు వింటారు. అవునండి, మనము కూడా ఎక్కువ అన్యజనుల మధ్యలోనే పరిచర్య చేస్తాం, అన్యజనుల మధ్యలోకి వెళ్తాం. పాస్టర్ గారు ఎప్పుడు నశించిపోయిన ఆత్మలను వెతకడానికే ఆయన ప్రయాస. ఇక్కడ పౌలు గారు కూడా అన్యజనుల దగ్గరికి మేము వెళ్తాము అని అక్కడ జవాబు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, అప్పుడు అన్యజనులు చాలా సంతోషపడిరి, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే పౌలు గారు వస్తున్నారు, బర్నబా గారు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని చెప్పడానికి వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి 47, 48. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించెననిరి. అన్యజనులు ఆ మాటను విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. దే వర్ వెరీ హ్యాపీ. దేవుని వాక్యాన్ని వినడానికి దే వర్ వెరీ హ్యాపీ. నిత్య జీవము దేవుడు మాకిస్తాడు, క్రీస్తు. పౌలు గారు చెప్పే బోధలు వింటూ చాలా సంతోషపడ్డారు. ఎవరండి? అన్యజనులండి. అన్యజనులు వాళ్ళే చాలా సంతోషపడ్డారు. చూడండి, అప్పుడు 49 ప్రభు వాక్యము ప్రదేశమంతటా వ్యాపించెను గాని. ఆ ప్రదేశం అంటే పెసిదియాల, అంతియొక్కయు. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగచేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. ఇక యూదులు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఈ విధంగా ప్రసంగం చేస్తున్నారు, బోధిస్తున్నారు, అన్యజనులను నడిపిస్తున్నారు దేవుని మార్గంలో అని వాళ్ళు ఏం చేశారంటే, భక్తి కలిగిన స్త్రీలు ఉంటారు చూడండి, వాళ్ళు పట్టుకొని భక్తి కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో పౌలు బర్నబా మీదికి పంపించారు హింస కలిగించడానికి. అవునండి, ఇప్పుడు కూడా ఆ విధంగా ఉన్నారు కదా. భక్తి కలిగిన స్త్రీలు ఏదైనా మాట చెప్పగానే అది అబద్ధమైనా ఏదైనా వింటారు కదా, వినరా? ఆ సమయంలోనే జరిగింది. యూదులు ఏం చేశారు? భక్తి కలిగిన స్త్రీలను పట్టుకొని పౌలు మీదికి, బర్నబా మీదికి లేపారు వెళ్ళగొట్టడానికి. వాళ్ళని ఫాల్స్ ఎన్నో 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 రాంగ్ ఇంటెన్షన్స్ తోని. ఎవరండి వాళ్ళు? భక్తి కలిగిన స్త్రీలంట. వాళ్ళ మీదికి లేపారు. అప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఫస్ట్ హింస ఇది. ఫస్ట్ హింస ఎక్కడ? పెసిదేలో, అంతియొక్కలో ఫస్ట్ హింస ఈ ప్రయాణంలో. స్త్రీల ద్వారా, భక్తి స్త్రీల ద్వారా హింసను కలగజేస్తున్నారు యూదులు.
హింసను కలుగజేస్తున్నారు. చూడండి, వాళ్ళను వెళ్ళగొట్టడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళగొట్టేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వీరు తమ పాదధూళిని వారు తట్టు దులిపివేసి పాదధూళి వారి తట్టు దులిపివేసి ఈకొనియాకు వచ్చిరి. పాదధూళి దులిపారు. దేవుని శిష్యులు, భక్తులు ఎవరండి? పౌలు గారు, బర్నబా గారు, శిష్యులు. ఎందుకంటే మార్క్ గారు అక్కడ ఆయన డ్రాప్ అయిపోయాడు, యెరూషలేంకి వెళ్ళిపోయాడు కదా. కొంతమంది శిష్యులు, పౌలు గారు, బర్నబా గారు, వాళ్ళ మరి పాదాలు దుమ్మును దులిపేశారు. అక్కడ దులిపేసి దేవుడు చూసుకుంటాడు ఇంకా అని ఎక్కడికి వెళ్ళాడు? ఈకొనియా. ఎక్కడి నుండి? పెసిదేలు నుండి ఈకొనియాకు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, ఆ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు ఆ ప్రాంతానికి కూడా వచ్చారు. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారే దే వర్ వెరీ హ్యాపీ. పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆనందపడ్డారు, సంతోషించారు. ఈకొనియాకు వచ్చేసారు. ఈకొనియా పేరు బాగుంది కదా. ఆ కొనియా కాదు, ఈకొనియా కదా. ఈకొనియాకు వచ్చేసారు. ఇప్పుడు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఈకొనియాలో జరిగినది ఏమనగా, ఇక్కడ ఈకొనియాలో ఏం జరుగుతుందో మనం విందాం. వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి. చూడండి, యూదుల సమాజ మందిరం అనగానే యూదులు చాలా మంది ఉంటారు. తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఎవరున్నారండి? ఈకొనియా వారు ఉన్నారు, అదేవిధంగా గ్రీక్ దేశస్థులు కూడా ఉన్నారు. వారికి సువార్తను బోధిస్తున్నారు కదా. పౌలు గారు, బర్నబా గారు, శిష్యులు వాళ్ళందరూ వచ్చారు, తేటగా బోధిస్తున్నారు. అనేక యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యం పడుతున్నారు. విశ్వాసము వాళ్ళకు రెట్టింపవుతుంది. హల్లెలూయా. తేటగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారండి. అయితే అక్కడ కూడా దేవుని విరోధులు ఉన్నారండి. పెసదేయలో, అంతియోకలో ఉన్నారు. ఈ యొక్క యూదులు ఇబ్బంది పెట్టారు స్త్రీల ద్వారా. ఇప్పుడు ఈకొనియాలో కూడా కొంతమంది విరోధులు ఉన్నారు, యూదులు. చూడండి 2వ వచనము. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. అమ్మ బాబోయ్, యూదులు ఏం చేస్తారు చూడండి. అక్కడున్న వారిని పురికొల్పారు. ఎవరు? అన్యజనులను పురికొల్పి వారి మనసును ఖరాబ్ చేసేస్తారు. డిస్టర్బ్ చేసేసి వారి మీద పగ పుట్టించారు. ఏం పుట్టించారండి? పగ. ఈ అన్యజనులు వీళ్ళకి సంబంధమే లేదు కదా, అసలు వీళ్ళు ఏందో తెలియదు. కానీ యూదులు మధ్యలో వచ్చి వాళ్ళ మనసును క్యాప్చర్ చేసి ఇబ్బంది పెట్టి వారి మీదకి పగను పుట్టించడం ప్రారంభం చేశారు. ఈ కాలంలో కూడా జరుగుతుంది ఆ విధంగా. సువార్త ప్రకటించే కాపర్ల మీదికి, సువార్థికుల మీదికి పగ పుట్టిస్తున్నారు. దౌర్జన్యంగా కదా, భయంకరంగా అనరాని మాటలు అంటున్నారు. ఇది ఇప్పటి నుండి కాదండి, ఇది అప్పటి నుండే. అయ్యో, ఈ జనరేషన్లో జరుగుతుందని బాధపడుతున్నారేమో. లేదండి, అప్పటి నుండే ఈ యొక్క హింసలు, పగలు, దోషించడము, హింసించడము అప్పటి నుండే ప్రారంభమైంది. ఎవరు వాళ్ళు? యూదులు. ఇప్పటికీ యూదులు ప్రభుని నమ్మరు, విశ్వసించరు. దేవుని కుమారుడు అంటే నమ్మరు వాళ్ళు. ఆయన కూడా ఒక ప్రవక్త అంటారు క్రీస్తును.
అప్పటి నుండే ఇప్పటి వరకు అది కొనసాగిస్తుంది. పగను పుట్టించారు. చూడండి, దేవుడు మరి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ మాటలు ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో ప్రభు వారి చేత సూచక్రియలను చేశాడు, అద్భుత కార్యాలను చేశాడు. కృపవాక్యములను వాళ్ళు వాక్యము చెప్పుచుండగా గొప్ప కార్యాలను చేశాడు. ఎన్ని హింసలు, శోధనలు, అవమానాలు ఎన్ని వచ్చినా వారితోని ఎవరున్నారండి? యేసుక్రీస్తు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ దెమ్. ఎంత పగబుట్టించినా ప్రభు వారి చేత అనేక అద్భుత కార్యాలను చేస్తున్నాడు, సూచక్రియలను చేస్తున్నాడు. కృప వాక్యాలను చెప్పుచుండగా వాళ్ళు సాక్ష్యము కూడా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, ఎవ్వరు ఏం చేసినా దేవుని సువార్త మాత్రం ఆగదు. హల్లెలూయా. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, రాజకీయాలు మారినా ఎవ్వరు దేవుని సువార్తను ఆపలేరు. హల్లెలూయా. ఇది క్రీస్తు రాకడొచ్చేంత వరకు ఇంకా అనేకులు దేవుని మార్గంలో వస్తారండి. క్రీస్తును విశ్వసిస్తారు, క్రీస్తును నమ్ముకుంటారు. ఎంతో మంది సేవకులు మరణిస్తున్నారు. ఎంతో మంది అవమానం పొందుతున్నారు. భయం ఎత్తుది సేవకులకు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, క్రీస్తు మాటలు బోధిస్తూ, క్రీస్తు వాక్యాన్ని బోధిస్తూ నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే పరిచర్యలో ఉంటే ఆ బాధ తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రసంగం చేస్తుండగా ఎంతో మంది అవమానపరుస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రసంగం చేస్తుండగానే తిడుతున్నారు, కొడుతున్నారు. కానీ దేవుడు వారితోనే ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని పగలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు తట్టుకున్నా క్రీస్తే అందరికీ ప్రభువు. హల్లెలూయా. విశ్వాసముతోని అనేక భక్తులు నడుస్తున్నారండి. అవునండి, కేవలం క్రీస్తు మీద విశ్వాసం పెట్టి నడుస్తున్నారు. అనేక అద్భుత కార్యాలు ఇప్పటికి జరుగుతున్నాయి. చూడండి, అప్పుడు పౌలు గారు వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఓడలో ప్రయాణం చేస్తున్నారు, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ దేవుని వాక్యాన్ని వాళ్ళు అనేకులకు వాళ్ళు వినిపిస్తున్నారు. చూడండి 4వ వచనం, 5వ వచనం. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. ఇక్కడ 2 గ్రూపులు అయినాయి. చూడండి, కొంతమంది యూదుల పక్షమున, కొంతమంది అపోస్తుల పక్షమున అయిపోయారు. వీళ్ళందరూ ఎవరైతే అగెయిన్స్ట్గా ఉన్నారో వాళ్ళందరూ ఏకమయ్యారు. వారితో అధికారులను కూడా కలుపుకొని అవమానము పుట్టిస్తున్నారు వారితో. మరి ముఖ్యంగా రాళ్ళు రువ్వి చంపాలని ప్లాన్ చేశారు. అవునండి, చంపాలని ప్లాన్ చేశారు వారిని. ఆ సంగతి తెలియగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? చదవండి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకాలోనియాను అనగా ఇది ఒక లాంగ్వేజ్ అండి. లుకాలోనియాను చదవండి అక్క. వారు ఆ సంగతి తెలుసుకొని లుకాయోనియాలోని పట్టణములగు లుస్త్రాకు దెర్బేకును చుట్టుపట్టనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పనేంటి? సువార్త ప్రకటించాలి.
దేవుని వాక్యాన్ని చెప్పాలి, దేవుని వాక్యాన్ని వివరించాలి, తేటగా బోధించాలి. చూడండి, వాళ్ళు లుస్త్రాకు వచ్చారు కదా, ఈకొనియా నుండి ఏడికొచ్చారు, లుస్త్రా కదా, ఆడికొచ్చారు, పారిపోయారు. అక్కడ కూడా సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడికి వచ్చి సువార్తను ప్రకటించడము స్టార్ట్ చేశారు, సువార్తను ప్రకటిస్తున్నారు. సో ఆ సమయంలో అక్కడ ఒక కుంటివాణ్ణి చూస్తాం. చూడండి 7-8 వచనము. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యున్నాడను, నడవలేక కూర్చుంటి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. ఎక్కడ ఇది జరిగేది? అక్కడ సమాజ మందిరంలో ఏం లేవు, లుస్త్రాలో. ఆయన వెళుతున్నాడు, అక్కడ ఒక కుంటివాడిని చూశాడు. పుట్టినప్పటి నుండి ఆయన కుంటివాడే. అప్పుడు ఆ పౌలు ఆయనతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. అతని విశ్వాసాన్ని గ్రహించాడు, బిగ్గరగా కేక వేశాడు, లేచి నువ్వు నడువు అని చెప్పగానే ఆయన గంతులు వేస్తూ నిలబడ్డాడు. హల్లెలూయా, నడుస్తున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చిన శక్తి పౌలు గారు ఏ విధంగా ఆయన ఉపయోగిస్తున్నాడు. అక్కడ సమాజ మందిరాలు ఏవి లేవు. అక్కడ ఒక ప్రాంతం, ఒక రోడ్ సైడ్ అనుకోండి కదా. ఆయనను చూశాడు, నీ విశ్వాసము చాలా గొప్పదయ్యా, గ్రహించాడు. అప్పుడు బిగ్గరగా కేక వేశాడు, లేచి నువ్వు నడువు అని చెప్పే లోపట ఆయన గంతులేస్తూ ఆయన మరి నడిచినట్లు మనం చూస్తాం. ఈ విషయాలన్నీ ఆ జన సమూహం, అక్కడ ఉన్న లుస్త్రాలో ఉన్న వారందరూ చూశారు. చూసి ఆశ్చర్యపడ్డారు. అరే, వీరు ఎక్కడికి వచ్చారు? పౌలు గారు, బర్నబా శిష్యులందరూ కూడా వీళ్ళు ఏమన్నా దేవతలా, మనుషులలో ఉన్న దేవునిలా కదా. ఆ లుస్త్రాలో జన సమూహం అంతా వాళ్ళని చుట్టుముట్టారు. వీరు ఎక్కడి వారు? కేకలు వేస్తున్నారు అద్భుత కార్యాన్ని చూసి. వారిని చూస్తూ, ఆ అద్భుతాన్ని చూస్తూ, మరి ముఖ్యంగా ఆ అద్భుతాన్ని చూసి వాళ్ళ పేర్లను కూడా మార్చినట్లు మనం చూస్తాం. చూడండి 11-12 వచనం. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకాయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు, చూడండి బర్నబా పేరు కూడా చేంజ్ చేశారు ఆశ్చర్యపడి. బర్నబాకు దుప్యాతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. లుక్యా భాషలో కేకలు వేస్తున్నారు అద్భుత కార్యాన్ని చూసి. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవుళ్ళు కదా. వాళ్ళ పేర్లు కూడా మార్చేసినట్లు మనం చూసాము. అంతగా ఆకర్షింపబడ్డారు ఆ అద్భుత కార్యాన్ని చూసి. అప్పుడు పౌలు గారు, బర్నబా వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ జనులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మేము దేవుళ్ళం కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే అంటున్నారు. అక్కడున్న పూజారి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ అద్భుతాన్ని చూసి, వీళ్ళు దేవుళ్ళే, వీళ్ళు మనుష్య రూపంలో మన యొద్దకు వచ్చారని పూలదండను తీసుకొచ్చారు. వాళ్ళను సన్మానము చేయడానికి ఎన్నో ఏర్పాట్లను చేసేశారు. బలి అర్పణ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూసి ఆ దేశస్థులు, ఏ దేశస్థులు చెప్పాలి? లుస్త్రా. అక్కడున్న జనులందరూ, అక్కడున్న పూజారి వాళ్ళందరూ కూడా, ఆ దీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూలదండలను తీసుకొచ్చారు. అదేవిధంగా బలి అర్పణలు చేయడానికి వాళ్ళందరూ
మరి దూడను కూడా తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ప్రీస్ట్ వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు. కానీ అక్కడ బర్నబా గారు పౌలు గారికి సంగతి వినగానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ వస్త్రాన్ని చింపేసుకున్నారు. మేము దేవుళ్ళం కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. ఇది ప్రభు ద్వారా జరిగింపబడ్డది. ఈ యొక్క ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యము మేము కాదు చేసింది, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన స్వస్థత పొందాడు అని వారితో చెప్తూ ఆ మాటను వినగానే ఆ వస్త్రాలను చింపేసుకొని ఏమంటున్నారు చూడండి, 15th verse. అయ్యలారా, చూడండి ఎంత చక్కగా జవాబిచ్చారు. అయ్యల్లారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని, చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నారు. భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మేము కూడా మీలాంటి మనుషులమే, నరులమే. ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి. ఈ కార్యాలు మీరు చేయకండి, మీరు జరిపించకండి. ఆకాశమును, భూమిని, సముద్రాన్ని చేసిన గొప్ప దేవుడు, సజీవుడు ఉన్నాడు. ఆయనని నమ్ముకొని దేవుని మార్గంలో నడవండి, ఆయన మార్గంలో నడవండి అని సువార్తను ప్రకటిస్తున్నారండి. మాకు కాదు మెప్పులు, మాకు కాదు సన్మానాలు, మాకు కాదు పూలదండలు, మాకు కాదు బలి అర్పణలు. అయ్యల్లారా, అమ్మల్లారా, సజీవుడైన ప్రభు ఉన్నాడు, ఆయనను నమ్ముకొని మీరు ముందుకెళ్ళండి అని అక్కడ ప్రకటిస్తున్నారు. పౌలు గారు, బర్నబాస్ గారు అక్కడ వాళ్ళతో శిష్యులు ఉన్నవారు. చూడండి నా ప్రియ సంగమా, ఎక్కడున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా వీళ్ళు మాత్రము క్రీస్తు కొరకే ప్రకటిస్తున్నారండి. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తూ వెళ్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హింస ఎక్కడ స్టార్ట్ అయింది వాళ్ళకి? ఫస్ట్ హింస పెసిది అంతియోకలో స్టార్ట్ అయింది కదా. రెండవ హింస ఈకొనియా. ఫస్ట్ స్త్రీల ద్వారా ఇబ్బంది పడ్డారు, దాని తర్వాత రాళ్ళు రువ్వి చంపాలని ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం మనము? లుస్త్రా కదా. ఓకే, ఇప్పుడు 19వ వచనం మనం చదువుకుందాం. అంతియొక్కయుండియు ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఈ ఇద్దరి ప్రాంతాలు ఎక్కడికి వచ్చారండి? లుస్త్రకు వచ్చారు. అక్కడ వాళ్ళని కూడా క్యాప్చర్ చేసేస్తారు, వాళ్ళని కూడా స్వాధీనము చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతని చంపాలని ఇక పగగట్టారుగా కదా. ఆయనను చంపేసాలి అని వాళ్ళు ప్లాన్ అవుట్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అంతియొక్కే నుండి, పెసిదియాలో అంతియొక్కే ఉన్నది కదా, అక్కడి నుండి ఈకోనియా నుండి వాళ్ళు వచ్చారు వీళ్ళ మీద పగబట్టి. అవునండి, ఈ పగ అనేది చాలా భయంకరం. ఎవరికి ఉండకూడదు. ఇక్కడ ప్రార్థన వీరుల సంఘంలో ఉంటే తీసేసేయండి. ప్రాంతాలు దాటుకుంటా ఇక్కడ వరకు వచ్చారు ఆయనను చంపడానికి, పౌలు గారిని. చూడండి, అప్పుడు అయితే 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా బయలుదేరిపోయెను. అంటే బర్నబా గారు లేరు ఆ సమయంలో, ఆయన వేరే ప్రాంతంలో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు అనుకోవచ్చు. ఈ విషయాలన్నీ శిష్యులు గ్రహించారు, తెలుసుకున్నారు. మరనాడు బర్నబాతో కూడా కలుసుకొని ఈ విషయాలన్నీ పంచుకొని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? లుస్త్రా నుండి
దెర్బే. ఎక్కడి నుండి అండి? దెర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడు. చూడండి, ఈ దెర్బే అనగానే మీకు తిమోతి గుర్తుకు రావాలి. తిమోతి బిలాంగ్స్ టు దెర్బే. తిమోతి గారు దెర్బేకు చెందినవాడు. హీ బిలాంగ్స్ టు దెర్బే. 16th ఫస్ట్లో ఉంటుంది అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మరి తిమోతి గారు దెర్బే అనగానే మీకు తిమోతి గారు గుర్తుకు రావాలండి. ఈ దెర్బే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోగానే వారు ఆ పట్టణంలో కూడా సువార్తను ప్రకటించడానికి అనేకులను శిష్యులుగా చేశారు. హల్లెలూయా. చూడండి, సువార్తను ప్రకటించడానికి అనేకుల శిష్యులుగా చేసి తర్వాత చదవండి అక్క 21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకోనియాకును అంతియొక్కయుకును తిరిగి వచ్చేసారు. చూడండి, రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. ఎక్కడి నుండి? దెర్బే నుండి శిష్యులను చేసి తర్వాత లుస్త్రాకును ఈకోనియాకును దాని తర్వాత అంతియొకను వాళ్ళు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. తర్వాత మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతి ప్రాంతంలో ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేశాడు, వాళ్ళను బలపరిచాడు, అనేక శ్రమలను అనుభవించారు కదా. దేవుని రాజ్యము కొరకు మీరు ప్రయాసపడండి అని ప్రతి సంఘములో వారు ఎక్కడికైతే వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారండి చెప్తారా? ఈకోనియాకి వెళ్ళారు, అదేవిధంగా చెప్పండి లుస్త్రాకు వెళ్ళారు, దెర్బేకి వెళ్ళారు, చెప్పండి ఈకోనియాకు వెళ్ళారు, అంతియొక్కయకు వెళ్ళారు కదా, కుప్రా దీపముకు వెళ్ళారు. ఈ వెళ్ళిన జాగలో ప్రతి ఒక్కరిని తయారు చేశారు, పెద్దలను తయారు చేసి వాళ్ళని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ పెట్టారు. ఉపవాసముతోని ప్రార్థన నేర్పించారు. ప్రభు కొరకు మీరు ఉండాలి, పరలోక రాజ్యములో ప్రతి ఒక్కరు చేరాలి, వాళ్ళని హెచ్చించారు కదా. వాళ్ళని అక్కడ నిర్మించి తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? 24 తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పుప్పిలియాకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? పిసిదియా దేశమంతటా వీళ్ళు సంచరించి, అప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పెర్గంలో వాక్యము బోధించి అతాలియాకు దిగి వచ్చిరి. లాస్ట్ ఎక్కడికి వచ్చారు? పెర్గే నుండి అతలియాకు దిగి వచ్చిరి. అక్కడ నుండి ఓడవెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొక్కయకు తిరిగి వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వచ్చేసారు చివరిగా? ఓడవెక్కి అంతియొక్కయకు, సిరియాలో ఉన్న అంతియొక్కయకు వచ్చేసారు. ఇది మొదటి ప్రయాణం. 27-28 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నీ విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించి పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది అండి మొదటి సువార్త జర్నీ, ఫస్ట్ జర్నీ, మిషనరీ జర్నీ ఆఫ్ పాల్, బర్నబాస్ అండ్ ఆయన శిష్యులు. మధ్యలో మార్క్ గారు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు యెరూషలేము ప్రాంతానికి. చూడండి, 13-14 వచనాలలో మొదటి ప్రయాణాన్ని మనం చూసాం.
చూడండి, నేను ఒక గంట సేపు చెప్పాను వాక్యం, గంట సేపు చెప్పాను. ఇది 2.5 సంవత్సరాల చరిత్ర, 2.5 years హిస్టరీ, కానీ గంట సేపట్లో చెప్పాను. వాళ్ళు ప్రయాస చాలా గొప్పది. 2.5 సంవత్సరాలు అన్నీ వదులుకొని ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు దర్శించారు, ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు దర్శించారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారంటే 1235 మిల్లీస్, అంటే ఈ 1 మిల్లీస్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుందనంటే 1976 కిలోమీటర్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్లు ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఇది ఏ శకము అని అంటే 46 క్రీస్తు శకములో, క్రీస్తు శకం 46 46 నుండి మరి ఆల్మోస్ట్ 47, మరి 48 49 వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ మనము చూస్తాము. చూడండి నా ప్రియ సంగమా, మరి ఇదే అండి ఫస్ట్ జర్నీ ఆఫ్ పాల్. మరి ఈ ప్రయాణంలో దేవుడు వాళ్ళ మధ్యలో అనేక అద్భుత కార్యాలను చేశాడు. చేసి తిరిగి వాళ్ళు అంతియోకుకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దీని ద్వారా మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని రెట్టింపు చేసుకోవాలి విశ్వాసములో. అవును, అన్యజనులు దేవుడు ఇష్టపడ్డాడు, వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళు సంతోషపడ్డారు, విశ్వాసమందు వాళ్ళు నడిచారు. మరి ముఖ్యంగా అపోస్తులు గారు, పౌలు గారు చెప్పే మాటలను విన్నారు, దేవుని మార్గంలో వచ్చినట్లు మనము చూసాం. ప్రతి ప్రాంతం, ప్రతి పట్టణం, ప్రతి దేశం ఎక్కడ అడుగుపెట్టినా వాళ్ళు దేవుని కొరకే సాక్షిగా ఉన్నారు. ఆ బిరుదు నీవు నేను కూడా పొందుకోవాలని ప్రార్థన వీళ్ళ సంఘము ఆశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.